నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. కాంచనావర్ణాపఘనుడై మహోన్నత కార్ముకహస్తుడై కాలకంఠుడెరకురాజయ్యే. కాంచనావర్ణాపఘనుడై మిసిమి బంగారు రంగు శరీరం, అంత చక్కటి మిసిమి కాంతితో ఉన్నాడు. అసలు ఆయన తెల్లనివాడండి శివుడు. మన పెయింటింగ్లన్నీ నీలంగా పూసేస్తుంటారు కానీ శివుడు అసలు రంగు తెలుపు, అది బంగారం లాంటి తెలుపు, అది మర్చిపోవద్దు. సూర్యమండలంలో శివుడు నమో హిరణ్యబాఘవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయే పశుపతయే ఉమాపతయే నమః అన్నారు. ఇక్కడ బంగారు రంగుతో ఉంటాడట కనుక ఆయన శరీరం బంగారు రంగుతో మిసమిసలాడిపోతున్నది. అందుకే కాంచనావర్ణాపఘనుడై మహోన్నత కార్ముకహస్తుడై చేతిలో అద్భుతమైనటువంటి ధనుస్సు పట్టుకున్నాడు. కాలకంఠుడెరకురాజయ్యే. నిజానికి ఆయన అంత జటాజూటముక ఆటవికులు ధరించే తలపాగాలా మారిపోయింది. ఆయన పెట్టుకున్నటువంటి ఆ గంగ లోపలికి వెళ్ళిపోయింది, కనిపించట్లేదు ఇప్పుడు. ఆయన ధరించిన నెలవంక నెమలిపింఛంలా మారిపోయింది. అంటే నెమలిపించం ఆటవికులు ధరించే ఒకానొక రమ్యమైన ఆభరణం, నెమలిపించాలా మారిపోయింది. ఆయన చర్మాంబరధారి, ఈయన ఆటవికులకు సరి అయినటువంటి వస్త్రంగా మారిపోయింది అది. ఇక్కడ ఆయన పట్టుకున్న అద్భుతమైన మేరు పర్వతమో లేదో పినాకమో అనబడే విల్లు ఒక వెదురు బద్దతో చేసిన విల్లులా మారిపోయింది. ఆయన మూడవ కన్ను ఆటవికులు దిద్దుకునే ఎర్రని తిలకంలా మారిపోయిందండి. ఇక్కడ మొత్తానికి ఆయన ఎరకురాజే వస్తాడు. ఇక్కడ ఆ వచ్చిన స్వరూపంతో పక్కన ఆవిడ కూడా ఉంది. ఆవిడెవరయ్య అంటే అద్రీంద్రతనూజయు వనచరీ భవంబు వరలదాల్చే. అద్రీంద్రతనూజ ఎంత గొప్పగా అన్నారో నన్నయ్య గారు. ఒక్కొక్క పదం ఆస్వాదించాలి. కొండల రాజు కూతురు ఆయన పక్కన బోయసానిగా నిలబడిందండి. ఆయన బోయవాడు, ఆవిడ బోయిసాని. మరి కొండల రాజు కూతురు కదా, బోయిసాని వేషం తగింది అంతే. ఇక్కడ కొండల మీద తిరిగే వాళ్ళు చెంచులు బోయిలేగా, కనుక ఆవిడ చెంచత, ఈయన చెంచు, ఆ రూపం ధరించొచ్చారు ఇక్కడ. అత్యద్భుతం. ఆవిడకు ఒక చక్కటి లక్షణం ఉంది. వాళ్ళు ఆయన ఏ వేషం ధరిస్తే దానికి తగ్గట్టు వస్తుంది. అంతేగాని మీరు బైరాగ వేషం వేసినా నేను పట్టుచీర కట్టుకొస్తాను అన్నది ఆవిడ. అది గొప్ప విషయం. ఇక్కడ భర్తకు తగ్గట్టు ఉండడం భార్యకు ఉన్నటువంటి ఒక లక్షణం. కనుక ఆయన ఏ వేషం వేస్తే దానికి తగ్గట్టు ఉంటుందండి. ఆవిడ చాలా గొప్పది. ఆవిడ కూడా వేషాలు మారుస్తుంది. ఆయన కైలాసంలో బంగారు భవనంలో బంగారు సింహాసనం మీద మహాప్రభవి పట్టు వస్త్రం పెట్టుకుని సువర్ణ కిరీటం పెట్టుకుని ఉంటాడు శివుడు. అప్పుడు ఈవిడ కూడా బంగారు ఆభరణంతో పక్కన కూర్చుంటుంది. ఆయన మహాకాలుడే ఉగ్రుడైతే ఈవిడ మహాకాళిగా ఉగ్రంగా కనబడుతుంది ఇక్కడ. కనుక ఆయన మహాకాలుడు, ఈవిడ మహాకాళి. ఆయన రుద్రుడు, ఈవిడ రుద్రాణి. ఆయన శివుడు, ఈవిడ శివ. ఆయన శంకరుడు, ఈవిడ శాంకరి. ఆయన శబరుడు, ఈవిడి శబరి. ఇది తెలుసుకోండి. ఇక్కడ శబరుడు అంటే బోయివాడు, శబరి బోయసాని. ఇప్పుడు మనకు కనబడుతున్న రెండు స్వరూపాలని జానిస్తే చాలండి రక్షణ. శబరి అని అమ్మవారి తత్వం ఒకటి ఉన్నది. ఈ తత్వమే వనదుర్గా అని చెప్పబడుతున్నది. అన్ని దుర్గల తత్వము శ్రీశైలంలో ఉంది. ఇక్కడ వనదుర్గాంబ మనకు సాక్షాత్కరించింది తెలుసుకోండి. ఇక్కడ అలాంటి వనదుర్గాంబ అద్రీంద్రతనయ ఎరుకసానిగా ఉంటే పక్కన ఎరుకు రాజుగా శివుడు నిలబడ్డాడు. ఎంత అందమైన రూపం అండి. తలపై జాబిలి నెమ్మిపించయము వేదశ్వానముల్ ముందు అమ్ములు నున్ముమ్మొన వింటి బద్దయు కరాంభోజాత యుగ్మంబునన్ మలరా కూతురు బోయసాని వెనువెంటన్ రాగ మాయామృగమ్ముల వేటాడు పులిందరాజునెద సంప్రార్థింతు విశ్వేశ్వరా. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు దర్శించిన కిరాతస్వామి అండి. ఎలా ఉన్నాడో చూసారా? తలపై జాబిలి నెమ్మిపించయము. తలపైన జాబిలి కాస్త నెమలిపించంగా ఉన్నాడు. వేటగాడికి వేట కుక్కలు ఉంటాయి కదా, వేట కుక్కలు ఎవరయ్యా అంటే వేదశ్వానముల్ ముందు. వేదములే వేట కుక్కలయ్యే. దత్తాత్రేయ తత్వం అర్థం చేసుకోండి అక్కడ. అదేవిధంగా పరమేశ్వరుడు ఆదికిరాతస్వామి అవగానే వేదాలు వేట కుక్కలయ్యే. అయ్యా అంత వేదాలు వేట కుక్కలయ్యా అంటే మరంత స్వామి వేటగాడైతే అవి కూడా వేట కుక్కలు అవుతాయి. ఇక్కడ వేట కుక్కలతో వేదాలని ఎందుకండి పోల్చారు? ఇది అడగచ్చు ఎవరైనా. మనము చెప్పాలి. ఇక్కడ వేదాలు ఏం చేస్తాయంటే నీలో ఉన్న అజ్ఞానం ట్రేస్ చేసి వాటి జాడ పరమేశ్వరుడికి తెలియజేసి తీసేలా చేసేస్తుంది. అది తెలుసుకోండి. ఇక్కడ అలాగే మృగాలను ఎక్కడున్నాయో పట్టుకుని అవి తీసేటట్టు పరమేశ్వరుడికి చెప్పగలవు వేదాలు. ఇవి తెలుసుకోండి. ఇక్కడ అజ్ఞాన నివారణోపాయాలే కదా వేదాలు. అందుకు వేదాలు వేట కుక్కలు. పరమేశ్వరుడు అలా తయారయ్యాడు. అలాంటి రూపం ఇక్కడ.
ఆ వేటాడేటప్పుడు వాళ్ళ ఆవిడ పక్కన ఉంది. మలరా కూతురు బోయసా అని ఎంత అందమైన తెలుగు మాట అన్నారండి విశ్వనాథ సత్యనారాయణ గారు. మలరా కూతురు, కొండల రాజు కూతురు. మల అంటే కొండ, కొండల రాజు కూతురు బోయసా అని. అలా నువ్వు రాగా నువ్వు ఎలాంటి మృగాల్ని వేటాడుతున్నావంటే మాయామృగమ్ముల వేటాడు పులిందరాజు నెద సంప్రార్థింతు విశ్వేశ్వర. మాయామృగాల్ని వేటాడుతావయ్యా నువ్వు అన్నారు ఇక్కడ. కనుక వేటగాడు ఎందుకు రావాలో తెలుసా? మృగాల్ని వేటాడడానికి. మృగాలు ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. తెలుసుకోండి, ఎక్కడో లేవు మృగాలు, మనలోనే భయంకరమైన మృగాలు ఉన్నాయి. మనం అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, మనిషివా పశువువా అని. అంటే మనిషి మనిషిగా ఉండకుండా పశువులా ప్రవర్తించినప్పుడు అది తిట్టు వస్తుంది మనకి. కనుక మనలో ఎన్ని మృగాలు ఉన్నాయో తెలుసా? మనలో కామం కలిగితే ఒక పశువు అయిపోతాం, మనకున్న విచక్షణంతా మర్చిపోతాం. శోకం కలిగితే ఎంత పండితుడైనా మూర్ఖుళ్ళ ఏడుస్తాడు. క్రోధం కలిగితే ఎంత జ్ఞాని అయినా పశువులా, ఒక సింహంలా, పులిలా మీద పడతాడు. చెప్పండి ఇక్కడ. అలాగే ఎంత జ్ఞాని అయినా పక్కవాడి సొమ్ము కోసం వంచన చేస్తూ తోడేళ్ళ ప్రవర్తిస్తుంటాడు. అందుకే ఈ మాయా వికారాలు ఎంత మహానుభావుడినైనా కింద పడేస్తాయ్యా అన్నారు శంకర భగవత్పాదులు వారు. శత ఉపనిషత్తులు వల్లెవేసిన వాళ్ళైనా మాయకి లోబడిపోయి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. అవునా లేదా అండి? మరి అంత తపస్సు చేసిన విశ్వామిత్రుడు కామానికి లోబడి పశువులా ప్రవర్తించలేదు. కనుక పశువులన్నీ ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. మనలో ఉన్న ఒక్కొక్క అజ్ఞాన ప్రవృత్తి ఒక్కొక్క మాయామృగం. మనం బయటకు చెప్పం కానీ లోపల బోల్డ్ ఉన్నాయి. వీటిని వేటాడే శక్తి మనకు లేదు. ఒక్క శివుణ్ణి ధ్యానించారా, ఆ శివుడు లోపల దూరి మన హృదయంలో ఉన్న దుష్ప్రవృత్తులనే మృగాలన్నింటినీ తొలగించి మన మనస్సుని క్షేమం చేస్తాడు. అందుకే వేటగాడు ఎవరికి కావాలి? ఎవరికి కావాలండి? ఇంతమందిలో ఎవరు చెప్తారు? మనకు కావాలి. అందుకే స్వామి నువ్వు వేటగాడి రూపంలో నా మీదకి రావయ్యా, నా హృదయంలోకి రావయ్యా అని పిలిచారు ఒక ఆయన. ఈ శ్రీశైలంలో పిలిచారు. తెలుసా మీకు? శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దగ్గరికి వచ్చి వేటగాడి రూపంలో ఉన్న శివ నా హృదయం అనే అడవిలోకి దూరి ఇందులో ఉన్న కామ క్రోధ మోహ మద మాత్సర్యాది మృగాలు, వాటి సంతానాలు చాలా ఉన్నాయి. తెలుసా? ఇక్కడ మనం ఏదో 4 జంతువులు 6 జంతువులు అనుకుంటున్నాం, వాటికి సంతానం చాలా ఉంది. ఒక్క కామానికి ఎన్ని వికారాలు, ఒక్క క్రోధానికి ఎన్ని వికారాలు. ఒకడు క్రోధంతో అవతల వాడిని చంపేటట్టు చేస్తాడు, ఒకడు క్రోధంతో అవతల వాడిని తిడతాడు, ఒకడు క్రోధంతో పగబడతాడు. చూసారా క్రోధానికి ఎన్ని రూపాలు? అలా ప్రతి ఒక్క 6 అన్నా వాటికి మళ్ళీ వికారాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? బయట వెతకద్దు, లోపల స్కాన్ చేసుకోండి, బోల్డ్ కనబడతాయి. ఇవి పోవాలి అంటే శివుడు వేటగాడి రూపంలోనే రావాలి. అందుకని ప్రశాంతంగా కూర్చొని వస్తే మనకేం లాభం? మన లోపలికి ఆయన అదరగొడుతూ రావాలండి. ఇక్కడ ఆ మనస్సును అడవులకు దూరాలి. అందుకే హే శివా నువ్వు ఇక్కడ అక్కడ తిరక్కు, నీకు మంచి అడవి చూపిస్తాను రా అని పిలిచారు శంకర భగవత్పాదుల వారు. ఈ శ్రీశైలానికి వచ్చి, తెలుసా మీకు? శ్రీశైలానికి వచ్చి శంకర భగవత్పాదుల వారు రచించిన గ్రంథం శివానంద లహరి. శ్రీశైలానికి వచ్చి శంకర భగవత్పాదుల వారు రచించిన గ్రంథం శివానంద లహరి. ఆ శివానంద లహరిలో మల్లికార్జున స్వామితో ఒక మాట అంటున్నారు. స్వామి అడవులు ఇప్పుడు ఉన్నాయో లేవో మాకు తెలియదు, అవునా లేదా? ఇప్పుడు ఏమున్నాయండి అడవులు? శ్రీశైలం అడవుల్లోనే నరికి పారేస్తున్నారు. ఇంకేం చెప్తాం ఇక్కడ? కానీ వేటగాడికి అడవులు ఉండాలి. నీవు ఈ రోజుల్లో అడవులు లేవు గనక నేను ఒక అడవి చూపిస్తాను, అక్కడికి రా. వేటగాడికి అడవి దొరికితే మజా. ఆ అడవిలోకి వస్తాడు, అక్కడున్న మృగాల్ని వేటాడి ఆయన వినోదం, ఆయన ఎంటర్టైన్మెంట్ ఆయన పొందుతాడు. ఇక్కడ నీకు అడవి చూపిస్తాను. ఆ అడవి ఎక్కడున్నదంటే నా హృదయం అనే అడవి. ఇది ఎలాంటి అడవి అంటే కొన్ని దట్టమైన అడవులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా? మీరు మిట్ట మధ్యాహ్నం వెళ్ళినా అక్కడ వెలుగు ఉండదండి, చీకటే ఉంటుంది. ఎందువల్ల? ఆ దట్టంగా చెట్లు కమ్మేస్తాయి కనుక అక్కడ సూర్యుడి కాంతి కూడా జొరబడదు. ఇలా సూర్యుడి కాంతి కూడా జొరబడిన చీకటి అడవులు చాలా ఉంటాయి. జ్ఞానం కాంతి కూడా సోకని అజ్ఞానం అనే మహా అడవి నా హృదయంలో ఉందయ్యా అన్నారు శంకర భగవత్పాదుల వారు. పరిశీలించండి. ఇక్కడికి వచ్చేసేవనుకో ఇక్కడ బలిసి తిరుగుతున్న మృగాలు చాలా ఉన్నాయి. బలిసి తిరుగుతున్నాయి మద మాత్సర్య మోహాది మృగాలు. వాటిని చక్కగా వేటాడుకో. చూసారా? ఇదేదో శివుడికి ప్రయోజనంలా చెప్పారు ఈయన. నువ్వు మంచి జంతువుల్ని వేటాడితే నీకు హుషారు కదా, చక్కగా జంతువులు చూపిస్తాను, వేటాడుకో. నువ్వు వేటాడేవనుకో నీకు హాయిగా ఉంటుంది, నాకు దుష్ప్రవృత్తులు పోయి నేను హాయిగా ఉంటాను. కాబట్టి నా హృదయంలోకి రావయ్యా శివయ్యా అని పిలుస్తూ మా గచ్చస్త్వమితస్తతో గిరిశభో
మయ్యేవ వాసంకురు. ఎంత గొప్పగా చెప్పారు. మాగచ్చస్త్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసంకురు. ఇక్కడ అక్కడ తిరక్కయ్యా గిరిశ. ఎంత గొప్ప మాట అన్నారండి. గిరిశ అంటే కొండల్లో తిరిగేవాడా, వాడికి అలవాటు. అది కైలాసం ఒక కొండ, కైలాసమే అయిన శ్రీశైలం మరొక కొండ. తెలుసుకోండి, ఇక్కడ ఈ కొండల మీద తిరుగుతున్నాడు ఆయన. ఏమనుకున్నారు? శ్రీశైలం కైలాసం గతంలో మనం చెప్పుకున్నాం, అది ఇక్కడ అవునా లేదా? కనుక ఇది ఇక్కడ విడిచిపెట్టి ఎక్కడికో కైలాసం వెళ్ళామంటే అజ్ఞానమే. పక్కన దొరుకుతుంది కైలాసం అండి. ఇక్కడ ఊపిరాడకపోవడం, బాధలు ఇలాంటివి ఏవీ లేని కైలాసం హాయిగా ఉంది ఇక్కడ. కానీ ఈ కైలాసం మనకు చాలు. అలాంటి దివ్యమైన కైలాసం శ్రీశైలం అని పురాణాలు ఘోషిస్తున్నాయి. కైలాసం అంశం ఉంది. అందుకే కైలాస స్థానం సహస్రారం, శ్రీశైలం సహస్రాలలో ఉంటుంది ఈయన యోగం చెప్పింది ఇక్కడ చూడండి. ఇక్కడ ఎందుకంటే శ్రీశైలం శీర్షంబుపై నున్న శ్రీశైల క్షేత్రంబు మల్లికార్జున దేవు మనకి పట్టు. అలాంటిది. కానీ గిరిశ అంటే పర్వతాలపై తిరిగేవాడు. కైలాస గిరి, హిమవద్ గిరి, శ్రీగిరి, ఈ గిరిల్లో తిరిగేవాడు. కానీ గిరిశభో మయ్యేవ వాసంకురు. స్వామి నువ్వు వచ్చి హాయిగా ఈ అడవిలో పెర్మనెంట్గా ఉండిపో, వచ్చి వెళ్ళిపోవడం కాదు. మయ్యేవ వాసంకురు స్వామిన్న అదికి రాత మామకమన కంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుష మాత్సర్య మోహాదయ తాన్ హత్వా మృగయా వినోదరుచిరం లాభంచ సంప్రాప్స్యసి. ఇది చెప్పారు ఇక్కడ. హాయిగా రావయ్యా అని పిలిచారు. కనుక పరమాత్మని ఆదికిరాత స్వామిగా మనం ఇవాళ ధ్యానించుకున్నాం. ప్రక్కన వాళ్ళ ఆవిడ్ని కూడా ధ్యానించుకున్నాం. ఆ ఇద్దరూ కలిసి వస్తే క్షేమంగా మనకుంటుంది ఇక్కడ. అటువంటి శబర రూపాన్ని ఉపాసన చేయడం చాలా విశేషమైన అంశం. కేరళలో ఒక క్షేత్రం ఉంది, అది వ్యాఘ్రేశ్వర క్షేత్రం. ఈ వ్యాఘ్రేశ్వర అనే పేరుతో తమిళనాడులోనూ ఉంది, మన తెలుగు నాట కూడా ఉందండి. ఇక్కడ ప్రత్యేకించి కేరళలో వ్యాఘ్రేశ్వర క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ శివలింగమే ఉంటుంది. మీరు పొద్దుట వెళ్ళి చూస్తే శివలింగానికి అభిషేకం చేసి వెండి తొడుగుతో దక్షిణామూర్తి రూపం పెడతారు. మధ్యాహ్నం అభిషేకం చేశాక వెండి తొడుగుతో ఆదికిరాతమూర్తిని పెడతారు. సాయంకాలం శివపార్వతి రూపాన్ని పెడతారు. ఎందుకంటే ప్రాతకాలం దక్షిణామూర్తిని ధ్యానించాలి, మధ్యాహ్న కాలం కిరాతస్వామిని ధ్యానించాలి, సాయంకాలం పార్వతీపతిని ధ్యానించాలి అని చెప్పింది శాస్త్రం. అది దానికి ఉన్న అద్భుతమైన విషయం. అలాగా ఆదికిరాత స్వామిని ఆరాధించడం ఉంది. మీరు పరిశీలించండి, మీ కుడ్యాల మీద, శ్రీశైల కుడ్యాల మీద ఆనాటి రాజులు చెక్కిన శిల్పాల్లో ఆదికిరాతమూర్తి శిల్పం కూడా ఉంటుంది. పరిశీలించండి, ఇక్కడ ఆదికిరాతమూర్తిని ధ్యానించాలి. పైగా ఈ ఘట్టం చాలా రమ్యమైనటువంటి ఘట్టం ఇక్కడ. అలాంటి స్వామి ఇప్పుడు కదిలి అర్జునుడి భాగ్యం ఆ రూపంతో కనబడ్డాడు. కానీ అర్జునుడికి ఏ పరీక్ష పెట్టాడు కానీ శివుడని తెలియదు దీనికంతే ఇక్కడ. ఎందుకంటే శాంభవ మాయ, ఆయన మాయ కప్పితే ఎవడు తెలుసుకోగలడు ఇక్కడ. కనుకనే ఒక కిరాతుడి వలని రూపం ధరించి వస్తున్నటువంటి స్వామి ఎంత అందంగా ఉన్నాడు. ఆయన ఏ రూపం ధరించిన అందమేనండి. బంగారు రంగు శరీరంలో వేటగాడి రూపంలో ఉంటూ ముసిముసి నవ్వుని పెదవి చాటును దాచుకుని పార్వతీ సమేతుడై వచ్చినటువంటి ఆ స్వామి ఎప్పుడైతే ఎదురుగా సాక్షాత్కరించాడో అప్పుడు వింత చేశాడు ఆయన. వనచరీ భావంబు వరల దాల్చే అద్రీంద్ర తనూజ. ఆ పర్వతరాజపుత్రి బోయిసానిగా రాగానే ఆ చుట్టూ అనేక మంది బోయవాళ్ళు ఆయనకి పరిచారకుల్లో వచ్చారు. ఆయన ఎప్పుడు వచ్చినా రాజేనండి, ఆయన రాజరాజేశ్వరుడు. బోయవాడుగా వస్తే బోయల రాజు, అది తెలుసుకోండి. ఇక్కడ దొంగలకు దొంగగా వస్తే దొంగల రాజు. మన రుద్రంలో దొంగల రాజు అని చెప్పారు, ఈయన బోయల రాజు. బోయి వాళ్ళందరూ ఆ పక్కన రకరకాల వేషాలు వేసుకుని వాళ్ళు కూడా కుర్రుచ చేతులు మిడిగుడ్లును గడుకున్న తరటులు మరి చెంచు తలలు నమరా దడవిండ్లు సేపట్టి తడయక ఎరుకులై ఆర్చుచు భూతమ్ములాత్మసతుల ఎరుక సతుల గావించి. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు భూతగణము బోయల రూపంలో వచ్చాయి. వాళ్ళు రకరకాల బోయల వేషాలు వేసుకుంటూ వాళ్ళ పత్నులతో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు భూతగణం. భూతగణం అంటే భూతప్రేత పిశాచాలు కావండి. భూతగణము అంటే మన ఇంద్రియాలతో చూడలేని దివ్యశక్తులు. ఇది రహస్యం, ఇది అసలైన నిర్వచనం. మన మామూలు ఇంద్రియాలకు కనబడినటువంటి భూతగణము. హనుమంతుడు సుందరకాండలో ఆ భూతగణానికి నమస్కరించుకుంటాడు. మీరు పరిశీలించండి ఇక్కడ. అక్కడ భూతములంటే విపరీత శక్తులు కావు, మన మామూలు కంటితో చూడలేని ప్రకృతి యందున్న దివ్యశక్తులు. అలాంటి దివ్యశక్తులని శివుడి అధీనంలో ఉన్నాయి. అంటే అందులో దేవతలు ఉంటారు, ప్రమదగణాలు ఉంటారు, గంధర్వగణాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఆ దివ్యగణములన్నీ కూడాను బోయిల రూపం ధరించొచ్చాయి. చూసారా, ఆయన వేటగాడైతే వేదాలు వేటకొక్కలయ్యే, దేవతలు వేటగాళ్ళు అయ్యారు. పరిశీలించండి ఇక్కడ. ఆయన తనకు అనుకూలంగా వాళ్ళు మార్చాడు, వాళ్ళ వేషాలు మారిపోయాయి.
అంటే సర్వదేవతలతో దేవదేవుడు మహాదేవుడు ఎలా ఉంటాడో ఎందరు బోయలతో బోయల రాజు అయిన శివుడు అలా కనిపిస్తున్నాడు ఇక్కడ. ఆ వచ్చిన స్వరూపం వస్తూనే ఏం చేశాడంటే ఆయన వస్తున్నప్పుడు అడవి దద్దరిల్లింది. ఎందుకంటే ఒక నాయకుడు వస్తేనే వెనకాల పరివారం వచ్చి ఓహో హడావిడి ఎవడరా వచ్చాడు అనిపిస్తాడే, అలాంటి జగదేక సార్వభౌముడు కదిలి వస్తున్నప్పుడు హడావిడి ఎలా ఉంటుంది? ఎరుక సతులగా వించి అయ్యరుక రాజు ముందటన్ పక్కియల నొక్క ముగిని నిలిచిరంత వేట నెపంబున అంధకారి కదలే తద్వనమెల్ల క్రక్కదలుచుండా. వేట నెపంబున అంధకారి కదలే. అంధకాసుర సంహారకుడైన పరమేశ్వరుడు వేట నెపంతో కదిలి రాగానే తద్వనమెల్ల క్రక్కదలుచుండా, ఆ వనములో ఒక సందడి బయలుదేరింది. అలా ఆర్భాటం చేస్తూ పరమేశ్వరుడు వస్తూ ఒక వింత చేశాడు. అదేమిటి అంటే ఈశ్వర చోదితుండై మూకుండను దైత్యుండు సూకరంబైన భీకరాకారంబున బీభత్సు వధింప సమకట్టి పైన్ పరతెంచిన. ఒక మూకుడు అనేటువంటి ఒక రాక్షసుని శివుడు ప్రేరేపించగానే అతడు వరాహ రూపం ధరించి, అంటే అడవి పందిగా, అడవి పంది అంటే సామాన్యం కాదు, భయంకరంగా ఉంటుంది. అడవి పంది రూపం ధరించి ఆ మూకుడనే రాక్షసుడు అర్జునుడిని వధించాలని మీదకు వచ్చాడు. తపస్సు చేస్తున్నప్పుడు క్షత్రియుడిగా తపస్సు చేస్తున్నాడు గనక మీదకు వచ్చిన దాని నుంచి తనను తాను రక్షించుకోవడం బాధ్యత. వెంటనే తన మీదకు ఎప్పుడైతే ఆ వరాహ రూపంగా ఉన్నటువంటి రాక్షసుడు పైకి వచ్చాడో వెంటనే ధనుర్బాణాలు తీసుకుని ఒక బాణాన్ని ప్రయోగిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ బాణాన్ని మీటుతూ ఉన్నాడో అదే సమయంలో అక్కడి నుంచి వచ్చినటువంటి కిరాతుడు తాను కూడా బాణాన్ని వేశాడు. ఆగు ఆగు అంటూ బాణం వేశాడు. అదొకటి, అంటే నువ్వు బాణం వేయక నేను వేస్తాను అని చెప్పినట్లుగా ఆ కిరాతుడు బాణం వేశాడు. చిత్రం ఏంటంటే ఇటు అర్జునుడి బాణము తగిలింది, అటు బోయివాడి బాణం తగిలింది. ఆయన బోయివాడా శివుడా? శివుడే. కానీ మనం అప్పుడు అర్జునుడిలా చూద్దాం. బోయివాడి బాణం తగిలింది. ఇక్కడ బోయివాడి బాణం తగిలింది, అర్జునుడి బాణం, రెండు ఒకేసారి తగిలాయి. ఆ వరాహం కింద పడి మరణించింది. ఇక్కడ పటు విశుకంభునం త్రిదశపాల తనూజుడు పందినేసి మున్నట పరమేశ్వరుండున రయంబున దానిని వేసి. ఎందుకంటే మనం ముందా శివుడు ముందా అంటే ఆయన దొరుకుతాడండి. అక్కడ ఆయన వేసినటువంటి బాణం వచ్చి తగిలింది, వరాహం కింద పడింది. ఇక్కడ హరుశరమును నరుశరమును సరు నిరిపక్కియలు దాకి, ఎంత అందమైన పద్యం ఇచ్చాడు. హరుశరమును నరుశరమును, నరుడైన అర్జునుడి బాణము, హరుడైన కిరాతుడి బాణము, ఈ రెండూ తగిలిగానే ఇరుపక్కియలు రెండు వైపులా తగలగానే జవమరి శరసంభరమున తిరిగే వరాహము శరణిధి మథనమున దిరుగు శైలము పోలెన్. రెండు వైపుల బాణాలు తగలగానే గిర్రని తిరిగి పడిందటండి. అక్కడ అంటే మహావేగంతో వచ్చిన రెండు బాణాలు రెండు వైపుల నుంచి తగిలితే ఆ జంతువు ఎలా తిరుగుతుందో వర్ణించాడు చూడండి. ఇక్కడ అది గిర్రని తిరిగింది. ఎలా తిరిగిందంటే సముద్రంలో మథనం చేస్తున్నప్పుడు కొండ ఎలా తిరిగిందో అలా తిరిగి కింద పడి వరాహం దెబ్బతింది. ఎప్పుడైతే వరాహం దెబ్బతిందో వెంటనే అనుకున్నాడు గొప్ప పని చేశాను అర్జునుడు. కానీ వెంటనే అక్కడికి వచ్చి అంటున్నాడు, నేను దీన్ని కొట్టాను కనుక ఇది నా యొక్క ప్రతాపము అన్నాడు శివుడు. కాదు, నేనే ముందు కొట్టాను, నా ప్రతాపం అన్నాడు. ఇక్కడ వెంటనే ఇరువురి మధ్య మాట దెబ్బలాటగా మారింది. ఇక్కడ వెంటనే ఇరువురి చేతుల్లో విల్లులున్నాయి, విల్లు అమ్ములున్నాయి. దానితో ఒకరిపై ఒకరు తమ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి వారు పరస్పరం యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అత్యద్భుతమైన యుద్ధం జరుగుతోంది ఇక్కడ. నరునికి హరునికి నడుమ, బోయవానికి తపస్వికి నడుమ జరుగుతున్నటువంటి అత్యద్భుతమైన యుద్ధం. పైగా ఏను నా మృగంబునేసి తినది మదీయాస్త్ర నిహితమయ్యే, నేను వేశాను గనక నాదే శౌర్యం అంటాడు ఆయన. నీకు లేని శౌర్య సంపద చెప్పికొనగా మదము వలుక కుజనునట్లు, నీకు లేని శౌర్యం చెప్పకయ్యా అన్నట్టు శివుడితో ఈయన. వెంటనే నా మాట నమ్మకం లేకపోతే నా శౌర్యమే చూపిస్తానని ఎవరి శౌర్యం ఏదో తెలుసుకోవడానికి యుద్ధం మొదలైంది. ఆ పరమేశ్వరుడికి చూడండి, ఇక్కడ తపస్సు చేసుకుంటున్నప్పుడు చక్కగా వచ్చి అనుగ్రహించి వరం ఇవ్వకుండా ఈ బడిత పూజలు సరదా ఏమిటో అర్థం కాదండి. ఆయన చేత 4 తిని ఎందుకది ఆయన ఎన్ని కొట్టాడండి ఇక్కడ అర్జునుడు, అదేం సరదావు ఆయనకి ఇక్కడ. అందుకే శంకరులు ఒకసారి అంటారు శివుడితో, స్వామి నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిర్జాన సమాధిభిర్నతుష్ట ధనుషాముసలేన చాస్మభిర్వా
వదతే ప్రీతికరం తథా కరోమి. స్వామి నీకోసం జపం చేస్తున్నా, స్తోత్రం చేస్తున్నా, పూజ చేస్తున్నా, ఎప్పటికీ నువ్వు కనిపించట్లేదు. నీకు ఈ పూజల కంటే బడితి పూజలు సరదా ఏమో అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ బడితి పూజ అయితే దేంతో కొట్టమంటావు అని అడిగాడు. ధనుషా, ధనస్సుతో కొట్టమంటావా? ముసలేనా, రోకలతో కొట్టమంటావా? అస్మభిర్వా, రాళ్లతో కొట్టమంటావా అని అడిగాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుతో కొట్టమంటే ఆ పూజ చేసేస్తానన్నాడు ఇక్కడ. ఎందుకంటే పురాణాలు వెతికితే ధనుస్సుతో కొట్టినవాడు అర్జునుడు. అలా ఒక ఆయన పాపం శివ పూజ చేసుకుంటూ ఉంటే శివుడే మారువేషంలో వెళ్ళి ఎవరిని పూజిస్తున్నావు అని అడిగట్టు. పరమేశ్వరుని పూజిస్తున్నా అంటే ఆయన పూజించి ఒక పరమార్థమా ఏమిటి, ఆయన విడిచిపెట్టేయి, ఆయన దగ్గర ఏముంది నీకు ఇవ్వడానికి అని శివనింద చేసేట్టు. మన దేవుణ్ణి నిందిస్తుంటే సిగ్గుమాలి వినడానికి కలియుగ మానవుడవాడు కాదు, మహాశివభక్తుడు. అందుకే శివుణ్ణి నిందించగానే మహాకోపం వచ్చి దగ్గర రోకలు పెట్టుకుని ఒక్కడ కొట్టేటండి వాడిని. అబ్బా నాపై ఎంత ప్రేమయ్యా నీకు అని చెప్పి వెంటనే అసలు రూపం చూపించి మోక్షం ఇచ్చేట. హలో, పిల్లాడు శివ పూజ చేస్తుంటే వాడు తండ్రి వచ్చి తిట్టాడు, ఏమిటి శివుడు గివుడిని పట్టుకు కూర్చుంటావని అని ఆ శివలింగాన్ని తీసి పారేశాడు పక్కన. నా శివుణ్ణి పారేస్తావా అని కోపం వచ్చి రాళ్లతో కొట్టేటండి ఇక్కడ. ఆ దెబ్బలు తిని ఆ తండ్రి రూపంలో వచ్చిన వాడు శివుడే చూడండి ఇక్కడ. మళ్ళీ అసలు రూపం చూపించి మోక్షం ఇచ్చాడు ఇక్కడ. ఇలాగా దెబ్బలు తిని మోక్షం ఎవడి నీకు అలవాటేనయ్యా అన్నాడు ఇక్కడ. లేకపోతే చక్కగా అసలు రూపంతో కనబడితే పాదపూజ చేస్తాడు అర్జునుడు. అసలు రూపం దాచిపెట్టి కొసల రూపం తెచ్చుకోమని ఎవడు చెప్పాడండి ఆయనకి ఇక్కడ. మొత్తానికి ధరించి వచ్చాడు. అత్యద్భుతమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని అర్జునుడికి కనబడకుండా దేవతల పైనుంచి చూస్తున్నారు. ఇది కూడా ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన దృశ్యం. ఇది ఇక్కడ సాక్షాత్ దేవతలకు కూడా కనబడిన పరమేశ్వరుడు ఎదురుగా నిలబడితే ఒక నరుడు యుద్ధం చేస్తున్నాడు. సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. ఇది చూడడానికి దేవతలు కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నారు పైనుంచి. యుద్ధం అత్యద్భుతంగా జరుగుతోంది. ఆ యుద్ధం ఎంత బాగా జరిగిందో మనకు చూపిస్తాడు నన్నయ్య గారు. ప్రతిబల్ల దర్ప భంజనుడు పార్థుడు దారుణ బాణ వర్షమున్నతి నతి వీరుడై కురిశినం పరముండు మహాంబు వృష్టి పర్వతము గ్రహించునట్లు బలవంతుడు దాని గ్రహించి. అబ్బా, నిజానికి అర్జునుడు ఎలా వేస్తున్నాడయ్యా బాణములంటే సామాన్యుడు కాదు కదా, గొప్ప జగదేక ధానుష్కుడు అర్జునుడు. ఆయన వేస్తున్నటువంటి బాణముల పరంపర ఒక వర్షములా పడుతుంది. అయితే కొండ మీద వర్షం పడితే కొండలోకి ఇంకిపోయినట్టు శివుడు కొండలా నిలబడ్డాడు. ఆయనలోకి ఆ బాణములను ఇంకిపోయి అన్నాడు. ఎంత గొప్పగా చెప్పారండి ఇక్కడ. అంటే బాణాలు ఏమయ్యాయి అంటే ఆయన లోపలికి వెళ్ళిపోయేట. చూడండి ఇక్కడ అగ్నిహోత్రంలోకి మిడతలు వెళ్తే ఏమవుతాయి, లోపలికి దూరి మసైపోతాయి. అలాగే బాణాలన్నీ ఆయన లోకి వెళ్ళిపోయాడు. ఆయన మాత్రం అలాగే నిలబడి ఉన్నాడు. ఆయుధం ప్రయోగించవలసిన అవసరం లేకుండానే ఇతడు ప్రయోగిస్తున్న ఆయుధాలన్నీ చిరునామా లేకుండా చేస్తున్నాడండి, ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నాడు. అంతేకాదు చూశాడు, నేను వేసినటువంటి బాణములు సామాన్యం కాదు, ఆఖరికి అస్త్రములు తన దగ్గర అప్పటికున్న అస్త్రములన్నీ వేశాడు, అవి లోపలికి వెళ్ళిపోయాయి. ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఇతడు ఎవడు? ఇతడు సురేంద్రుడుండే, పరమేశ్వరుడుండే, దినేశుడుండే. ఇతడు శివుడా, సూర్యుడా, ఇంద్రుడా, ఎవరో? మొత్తానికి నా చేత ప్రయోగింపబడిన బాణములు ఎప్పుడు ఇలా వ్యర్థం కావు. ఎందుకంటే అర్జునుడు సామాన్యుడు కాడు, ఏదో మామూలు లాకాయి లోకాయి విలుకాడు కాదు కదా, అత్యద్భుతమైనటువంటి అస్త్రశస్త్ర సంపద కలిగిన వాడు. అటువంటి వాడి యొక్క బాణములు వ్యర్థమవుతున్నాయంటే అతడు సామాన్యుడు కాడు. పైగా నేను తిరుగుతున్న చోటు సామాన్యం కాదు, ఇది దైవ నివాసంబు కావునా. ఎందుకంటే ఇది దేవతాత్మకము. యమవత్ పర్వతము దేవతాత్మకం, శ్రీగిరి దేవతాత్మకం, అరుణగిరి దేవతాత్మకం. రాళ్ళు రప్పలు కాదు, ఇక్కడ దేవతాశక్తులు ఉంటాయి. కనుక ఇక్కడ మామూలు వాళ్ళు కారు, దేవతలు తిరుగుతూ ఉంటారు, మహాత్ములు తిరుగుతుంటారు, సిద్ధపురుషులు తిరుగుతుంటారు. అలాంటి మహాత్ములు ఎవరో, దేవతలు ఎవరో ప్రచ్ఛన్న రూపంలో ఇలా వచ్చి ఉంటారు, మారు రూపంలో వచ్చి ఉంటారు. లేకపోతే ఖాండవ దహనంలో అగ్నిదేవుడిచ్చినటువంటి అక్షయమైనటువంటి అమ్ముల పొదులు, ధనుస్సులు, గాంధీవము ఇవి వ్యర్థమవడం ఏంటి? ఇంత అనుకుంటూనే ఎప్పుడైతే తన దగ్గరున్న అక్షయమైన అమ్ముల పొదులన్నీ కూడా ఒట్టిపోయాయో, ఇది ఆశ్చర్యం అండి ఇక్కడ. అప్పుడైనా అర్జునుడు ఆలోచించద్దు, ఆయన దగ్గరున్న అమ్ముల పొదులు ఎలాంటివి? అక్షయ తూణీరాలు. అక్షయ తూణీరం అంటే ఏమిటండి? ఎన్ని బాణాలు తీస్తున్నా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమయ్యాయి? అన్ని బాణాలు వ్యర్థమై ఖాళీ అయిపోయాయి అమ్ముల పొదులు. ఖాళీ అయ్యాక ఎదురుగా ఉన్నవాడు ఎవడో కొంచెం ఆలోచించాలా? కానీ మాయ సాంభవమాయి ఉంటే ఆలోచన వస్తుందా? చూడండి ఇక్కడ ఆయనకి ఎప్పుడైతే అమ్ముల పొదులు ఖాళీ అయిపోయో చేతిలో గాంధీవం ఉంది.
ఈ గాంధీవం పట్టుకుని ఆయన మీదకి వెళ్ళాడు. చూడండి ఇక్కడ ఆ గాంధీవం పట్టుకు వెళ్ళి ఆయన తలపై కొట్టాడు. ఆ కొట్టడానికి వెడుతుంటే దేవతలు అదిరిపోతున్నారు. పరమేశ్వరుడు తలపై కొడతాడా? పార్వతమ్మ చూస్తోంది, ఏమిటి ఇంత పని? అలాంటి పరమేశ్వరుడు పట్టుకుని కొట్టడానికి వస్తున్నాడే. ఆయన ఒకసారి ఆపాడు, పార్వతి నువ్వేమనుకుని చూసుకోని. ఆయన ధనుస్సుతో ఒక్కడు కొట్టాడు. చిత్రం ఏంటంటే నెత్తికి తగిలిన ధనుస్సు ఆయనలో లీనమైపోయింది. అది కనబడలేదండి ఇక్కడ.